నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ రేబికా. దమ్ముంటే, ధైర్యం ఉంటే ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగకుండా మీరు రాజకీయాలు చేసి నిరూపించండి అంటూ ఖుష్బూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగా వైరల్ అవుతున్నాయి. ఎందుకనంటే నిన్న జరిగినటువంటి ఏదైతే సభ ఉందో డిఎంకే నేత అయినటువంటి ఉదయ్ స్టాలిన్ చేసినటువంటి త్రిష పైన చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా దుమారం రేపుతూ ఉన్నాయి. సో ఒక ప్రముఖ రాజకీయ నేతవై ఉండి దానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్, అలాగే సో ఒక మీడియాలో ఉన్నటువంటి వ్యక్తివి, ఒక ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తివి, అందరి గురించి తెలిసిన వ్యక్తివి, ఈ రోజు ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది నీ నుంచి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా ఖుష్బూ చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఈ రోజు ఆవిడ మాట్లాడినటువంటి తీరు ప్రతి ఒక్కరు కూడా నిజమే కదా అనే విధంగానే ఉన్నాయి. మీకు దమ్ముంటే అసలు ఆడవాళ్ళ గురించి మాట్లాడే హక్కు, మీ జన్మ హక్కు ఎవరిచ్చారు? అసలు ఆడవాళ్ళని రాజకీయాల్లోకి తెచ్చి వాళ్ళ పేరిట మాట్లాడి రాజకీయాలు చేసేది మీరు ఒక బతుకేనా అనే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆవిడ మాట్లాడిన దాంట్లో ఏది కూడా తప్పనిపించట్లేదు. ఇప్పుడు త్రిష గురించి చూసుకుంటే ఆవిడ రాజకీయాల్లో ఉన్నారా లేదా, ఇండస్ట్రీలో ఉన్నారా అనేది మీ అందరికీ బాగా తెలిసినటువంటి చాలా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి గురించి ఈ రోజు ఒక బహిరంగ సభలో వేదిక మీద ఆవిడ గురించి ఇలాంటి దుర్భాషలాటం అనేది, అలాగే ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది ఎంతవరకు సరైనది? ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని ఇంకెన్నాళ్ళు రాజకీయం చేస్తారు? ఈ రోజు డిఎంకేకి సంబంధించినటువంటి స్టాలినే కాదు, సో రాజకీయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సాధారణంగా అమ్మాయిల్ని, ఐ మీన్ మహిళలని అడ్డు పెట్టుకుంటూ మాట్లాడుతూ కించపరుస్తూ మాట్లాడేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సందర్భాలు లేకుండా రాజకీయం చేయండి దమ్ముంటే మీరు. అంతేగాని ఈ రోజు ఆడపిల్లని అడ్డు పెట్టుకొని ఈ విధంగా బహిరంగ సభలో వేదిక మీద ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది ఎంతవరకు సమన్వయం అనేది కూడా నిజంగా నిలదీసినట్టే మాట్లాడినటువంటి తీరు. సో ప్రతి ఒక్కరిని కూడా అవును కరెక్టే కదా, ఇవిడ మాట్లాడిందో ఏ ఒక్క తప్పు లేదా అనే విధంగా ఉంది. అంటే ఒక కామెంట్ చేస్తున్నాం అంటే ఒకరి గురించి మనం ముందు వెనక ఆలోచించుకోవాలి. అలాంటిది ఆ మనిషి గురించి తెలిసి ఆ మనిషితో పాటు ఇండస్ట్రీలో ట్రావెల్ చేస్తూ ఈరోజు రాజకీయ పరంగా మీ పార్టీ గురించి, మీ పార్టీని హెచ్చు తగ్గులు చేయించుకట్టు, మీ పార్టీలో హెచ్చుతగ్గులు వస్తున్నాయని చెప్పి ఆ పార్టీని నిలబెట్టుకోవడానికి ఒక ఆడదాని పైన బురద జల్లడం, అది కూడా లేని మాటని వేయడం ఎంతవరకు సమన్వయం? దీన్ని నిజంగా నేను ఖండిస్తున్నాను. ఈ ఇతర రాజకులు ఎవరైనా సరే ఆడదాన్ని పేరు లేకుండా, ఆడదాన్ని మాట వాడకుండా మీ రాజకీయం చేయండి. నిజంగానే ఇది మీ జన్మ హక్కు. మీకెవరిచ్చారా హక్కు? ఒక ఆడదాని మీద ఇలాంటి బురద చల్లడానికి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి, కామెంట్స్ చేయడానికి మీకెవరిచ్చారు హక్కు? అలాంటిది త్రిష గురించి మాట్లాడే హక్కు మీకెవరిచ్చారు? త్రిష బేసికలీ ఖుష్బూ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆవిడ పర్సనల్ గా కాకుండా, అంటే ఇండస్ట్రీలోకి రాకముందే బయట ఉన్నప్పుడే త్రిష అంటే నాకు తెలిసిన వ్యక్తి, అందరి పట్ల ఎంతో ప్రేమగా ఉండేటువంటి వ్యక్తి. సో ఆవిడ లైఫ్ స్టైల్ ఏంటి అనేది మన అందరం కూడా చూస్తూనే ఇదే క్రమంలో ఆవిడ గురించి ఇలాంటి మాటలు, అది కూడా మీ రాజకీయాల కోసం, మీ తుప్పటి రాజకీయాల కోసం ఒక వ్యక్తి క్యారెక్టర్ ని బ్యాట్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? అండ్ డిఎంకేకి సంబంధించి ఖుష్బూ గారు ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. సో ఏదైతే డిఎంకే పార్టీలో ఉన్నటువంటి మహిళలకు కావచ్చు, అలాగే పార్టీ నాయకులకు ఎలాంటి రెస్పెక్ట్ అనేది ఉండదు. సో వేధింపులకు గురి చేస్తూ ఉంటారు, ఏ పరంగా అయినా సరే ఇలాంటి వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. అది చాలా కామన్ అని నేను విన్నాను, నేను కల్లారా చూశాను. కానీ ఇందులో ఉన్నటువంటి ఎడ్యుకేటింగ్ పర్సన్ అయినా, అండ్ అలాగే ఇండస్ట్రీ గురించి మొత్తం తెలిసిన వ్యక్తి, రాజకీయాల గురించి తెలిసినట్టు వ్యక్తి అయినటువంటి ఏదైతే డిఎంకే నేత అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ ఈ రోజు ఇలాంటి మాట మాట్లాడటం అనేది నిజంగా కూడా సరైనటువంటిది కాదు. నీ నుంచి నేను ఇలాంటి మాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఉదయ్ అంటూ కూడా సో ఆవిడ చేసినటువంటి ఏదైతే కామెంట్ ఉందో నిజంగా ఆ మాట తీరు అనేది సరైనదే అనిపించింది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఈవిని చూస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీ నుంచి ముడిపడే ఈరోజు పార్టీకి వచ్చినటువంటి వీళ్ళందరూ ఈ పార్టీ యొక్క అంటే
కళ్ళు కమ్మేసాయి అంటారు కదా, ఇలాంటి ఒక మబ్బు కమ్మినటువంటి పరిస్థితిలో ఉండి జనాలని ఎవరి మీద ఏ కామెంట్ చేస్తున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం అనేటువంటిది కనీసం చూసుకోకుండా ఇంకింత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఈరోజు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ఉంది. సో ఈరోజు డిఎంకే పార్టీ అనే కాదు, సో నిజంగా తమిళనాడు అనే కాదు, ప్రతి ఒక్క దగ్గర కూడా రాజకీయ నేతలు చేస్తున్నటువంటి ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఆడవాళ్ళని పేరు వెంట పెట్టుకొని వాళ్ళ గురించి కామెంట్ చేస్తే వీరికి ఇంకా ఎక్కలేని కోపం పౌరుషం అంతా పుట్టుకొని వస్తుంది, తన్నుకుంటూ వస్తుంది. కాబట్టి సో వీళ్ళు కౌంటర్ అటాక్ చేస్తూ ఉంటారు. ఈ కౌంటర్ అకౌంట్ భాగంలోనే ఈ రోజు త్రిష పైన ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది సరైన తీరు కాదు. దీని నుంచి ఇటు సైడ్ నుంచి ఇంకొక కామెంట్ వస్తుంది, అటు సైడ్ నుంచి ఇంకోటి కౌంటర్ అటాక్స్ చేసుకుంటూ ఆడవాళ్ళని మధ్యలో పెట్టి చేసే రాజకీయం ఒక రాజకీయమా? అలాంటి రాజకీయం చేసే బదులు అన్ని వదిలేసి సపరేట్గా ఉండడం బెస్ట్ అనే విధంగా ఆవిడ కామెంట్ చేశారు. అదే భాగంలో ఒక ఇంటర్వ్యూలో త్రిషకి ఆవిడకున్నటువంటి అనుబంధాన్ని కూడా చెప్పుకొచ్చారు. సో త్రిష చాలా మంచి ఆవిడ, సో ఆమెతో ఉండేటువంటి అంటే చాలా కైండ్ హార్టెడ్ పర్సన్, ఎవరిని కూడా అంత సాధారణంగా బాధ పెట్టేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు. ఈరోజు ఆ వ్యక్తి పైన ఇలాంటి కామెంట్స్ చేయడం సరైన తీరే కాదు, అది రాజకీయాల్లో వాడటం సరైనది కాదు అంటూ చెప్పుకొచ్చారు. వాళ్ళ కూతురు పెళ్లికి కూడా అంటే త్రిష రావడం, 4 రోజులు అక్కడే ఉండడం, సో అన్ని పనులు దగ్గరుండి చేసుకోవడం, సో ఇలాంటి అంటే ఈ భాగంలోనే ఆవిడతో ఉన్నటువంటి అనుబంధాన్ని సాన్నిహితాన్ని పంచుకున్నటువంటి ఖుష్బు గారు. బట్ ఏదేమైనప్పటికీ నిజంగా ఖుష్బు గారు చెప్పినటువంటి ఏదైతే తీరుందో సరైనదే అది. ఎందుకనంటే ఈ రోజు రాజకీయాల గురించి ఆవిడ మాట్లాడినటువంటి తీరు చూసుకుంటే సరైనది అనిపిస్తుంది. ఎందుకంటే మన సీఎం చంద్రబాబు సార్ ఉన్నటువంటి వాళ్ళ వైఫ్ పైన కూడా సో మధ్య అదే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా కామెంట్ చేయడం, దాన్ని తీసుకోక ఏడ్చినటువంటి తరుణం కూడా చూసాం మనం మీడియాలో. అంటే ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని మాట్లాడేటువంటి రాజకీయ నేతలకు నేను ఇచ్చేటువంటిది ఏంటంటే ఇది మీ జన్మ హక్క, మా గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయం చేయాలంటే ఆడదాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడేది మానేయండి. అలాంటి మానిన తర్వాత నువ్వు రాజకీయం చేసినాక నా దగ్గర వచ్చి మాట్లాడు అనేటువంటి తీరు సరైనది అనిపించింది. మరియు త్రిష గురించి వచ్చినటువంటి ఏవైతే కామెంట్స్ ఉన్నాయో, అలాగే ఖుష్బు గారు చేసినటువంటి ఏదైతే ఇప్పుడు కౌంటర్ అటాక్ అనుకోవచ్చు, లేదు అంటే ఆడవాళ్ళ గురించి ఒక స్టాండ్ తీసుకొని ముందుకొచ్చి మాట్లాడిన తీరు కావచ్చు, ఇవి ఏ విధంగా మీకు అనిపించాయి? ఒక సరైన తీరే అంటారా? అంటే ఒక పార్టీ నేత అయ్యి ఉండి అలాంటిది ఒక అండ్ దట్టు ఇండస్ట్రీ గురించి అంతా తెలిసి త్రిష గురించి తెలిసినటువంటి వ్యక్తి అయ్యి ఉండి ఈ రోజు ఉదయ్ స్టాలిన్ చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో, ఏదైతే ప్రసంగంలో ఏదొక వేదిక మీద బహిరంగ సభలో మాట్లాడిన తీరు, ఆవిడ మాట్లాడినటువంటి తీరు ఈ రోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉదయ్ స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కింద ఉన్నటువంటి రాజకీయ పరంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇచ్చినటువంటి తీరు సో సరైనదే అంటారా? మీ అందరికి ఏమనిపిస్తుంది అనేది మస్ట్ అండ్ షుడ్ గా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. చూస్తున్నానండి ఆ ఛానల్.